బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది. మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి ఒక శాంతి కాముకులు ఉండేటువంటి ఒక ప్రదేశం. అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు తెచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతికి గురిగాట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అవుతా ఉంది. బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు. హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నీకున్నటువంటి ఒక శాడిజం మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా, కేటీఆర్ ను కేసీఆర్ ను తిట్టేటోడు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక, కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది. హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది. పోలీసులు చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య, ద్వేషం, కక్ష, కుతంత్రం, కుట్ర, రౌడీజం ఇవాళ ఒక శాసనసభ్యుడు చేస్తా ఉంటే, దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వల్లించారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా నష్టపోయినారు. ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచోళ్ళు అయినరా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2-3 మాటలు మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడినా బురదల రాయేసినట్టే. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా. హైడ్రా గురించి మాట్లాడిండు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు హైడ్రా పెట్టి పేదోళ్ల ఇళ్లు కూల్చమన్నాడా? ఇవాళ నువ్వు పేదోళ్ల ఇళ్లు కూలుస్తున్న హైడ్రాకు వత్తాసిస్తున్నావా? ఇట్లా పేదోళ్ల ఇళ్లు కూల్చే హైడ్రాకు వత్తాసు వలకే నాయకుడు మల్కాజిగిరి ప్రజలకు కావాలన్నా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నాకు ఒక గుర్తండి, బాగా మీకు గుర్తుండదు కదన్న, కేటీఆర్ గారు 2 కాళ్ళు మొక్కిండు ప్రెసిడెంట్ అయినప్పుడు. ఏమైందో ఇవాళ కేటీఆర్ గారు మీద ఇష్టం వచ్చినట్టు ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. కనీస కృతజ్ఞత లేదు. నాకు గుర్తు 2014లో ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, మీకు తర్వాత మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు, గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అన్ని రకాలుగా పార్టీ మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టిన తర్వాత విమర్శించండి. ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ పాలసీ విమర్శించండి, మానవత్వంతో విమర్శించండి, ఒక డిగ్నిటీ డెకోరంతో విమర్శించండి. కానీ ఏది పడితే అది మాట్లాడతాడు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, అమ్మాయిలు అంటాడు, హీరోయిన్లు అంటాడు. వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక రౌడీజం మాత్రం ఆయనకు కనబడతలేదు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మానవత్వంతో వ్యవహరించండి, మృగాల లెక్క వ్యవహరించకండి. మల్కాజిగిరి యొక్క ప్రశాంత వాతావరణాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీసు వాళ్ళకు కూడా చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో వి విల్ మీట్ డీజీపీ, వి విల్ మీట్ ద కమిషనర్, అప్రోప్రియేట్ అథారిటీస్ అందరినీ కలుస్తాం. ఈ రౌడీజం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలా, దానికోసం పోలీసులు తోడ్పడాలా అని చెప్పని మేము కోరుతాను.